హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి మనము బ్యాక్ నెక్కి వచ్చేసి చిన్న కట్ వర్క్ అన్నది ఇక్కడ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దామండి. అదేవిధంగా ఈ బ్లౌజ్ పీస్కి వచ్చేసి 1 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. నేను ఈ లైనింగ్ని నీళ్ళల్లో తడిపేసుకుని నీట్గా ఐరన్ చేసుకుని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి. అదేవిధంగా ఈ లైనింగ్ ఓపెన్స్ అన్నవి మన ఆపోజిట్ సైడ్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఈ క్లోజ్ అన్నది మన వైపుకు ఉండేలాగా ఈ లైనింగ్ క్లోజ్ అన్నది మన వైపుకు ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలండి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ చివరి వైపున హెచ్చు తగ్గులు రాకుండా ఈ విధంగా స్కేల్ తోటి నీట్గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకుని మనము కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం ద్వారా నీట్గా వస్తుంది బ్లౌజ్ కటింగు. ఇక్కడ బ్లౌజ్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు వచ్చిందండి. ఈ 34 ఇంచులకి 12 ఇంచులు యాడ్ చేసుకోవాలండి. 46 ఇంచులు వచ్చిందండి. ఈ 46 ఇంచులని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ టేప్ తోటి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 34 + 12 = 46 ఇంచులండి. ఈ 46 ఇంచులని 4 భాగాలుగా ఈ విధంగా డివైడ్ చేసుకుంటే ఇక్కడ వచ్చిన మార్కింగ్ని మన బ్లౌజ్ యొక్క లూజ్గా ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. 11.5 ఇంచులు వచ్చింది. ఈ 11.5 ఇంచులని ఇక్కడ నడుం లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ అదేవిధంగా ఈ బ్లౌజ్ యొక్క పొడుగు వచ్చేసి 14 ఇంచులండి. 14 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 15 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. అదేవిధంగా ఈ చివరి వైపును కూడా 15 ఇంచులు వచ్చే విధంగా హెచ్చు తగ్గులు రాకుండా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర 11.5 ఇంచులు వచ్చింది కదండి. షోల్డర్ దగ్గర కూడా 11.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసిన విధంగా స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. ఇలాగ ఒక బాక్స్ షేప్ అన్నది మనము డ్రా చేసుకోవడం ద్వారా బ్లౌజ్ కటింగ్ అన్నది నీట్గా వచ్చేస్తుందండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయడం ద్వారా మన వీడియోస్ అన్నది మరో నలుగురికి రీచ్ అవుతాయండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ షోల్డర్ విడ్త్ ఇక్కడ మార్క్ చేసుకుందామండి. 5.5 ఇంచులు వచ్చింది. 5.5 ఇంచులని షోల్డర్ విడ్త్గా ఇక్కడ మార్క్ చేసుకుని ఈ ఆర్మ్ హోల్ దగ్గరికి 6 ఇంచులు వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ అదేవిధంగా ఈ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ విడ్త్ 5.5 ఇంచులు వచ్చింది కదండి. అదేవిధంగా ఇక్కడ స్టార్టింగ్ వైపు నుంచి ఈ ఆర్మ్ దగ్గర వరకు 5.5 ఇంచులు వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ అన్నది మనం డ్రా చేసుకుంటే ఇక్కడ ఆర్మ్ కటింగ్ అన్నది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. హెచ్చు తగ్గులు రాకుండా ఆర్మ్ రౌండ్ అన్నది నీట్గా వస్తుందండి ఇలా డ్రా చేసుకోవటం ద్వారా. అదేవిధంగా ఈ కార్నర్ పాయింట్లోన ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ 6 ఇంచులు పెట్టుకున్నాం కదండి. ఇక్కడ 6 ఇంచుల్లో సగం 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనము ఈ కర్వ్ డ్రా చేసుకుంటాకి ఈజీగా ఉంటుంది. ఇది ఒక బండ గుర్తు అనమాట. ఇలాంటి కర్వ్ స్కేల్ ఉంటే ఫ్రెండ్స్ మీ దగ్గర బిగినర్స్ దగ్గర ఈ విధంగా ప్లేస్ చేసుకుని డ్రా చేసుకోండి. నీట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ ఇలా ఈ స్కేల్ని వాడడం ద్వారా ఈ విధంగా పైవైపు నుంచి ఈ విధంగా ఈ స్కేల్ని ఇలాగ ప్లేస్ చేసుకుని డ్రా చేసేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలాగా ఈ కరువును అన్నది కలిపేసుకోవాలండి ఆ చివరి వైపు దాకా. ఇప్పుడు వచ్చేసి నెక్ వీడ్తో వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకోవాలండి. ఇక్కడ 2.5 ఇంచులు పెడుతుందని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అదేవిధంగా 3 ఇంచులు షోల్డర్ విడ్త్గా పెట్టుకోవాలండి. ఇక్కడ ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి ఇక్కడ 9.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 9.5 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ నెక్ డౌన్ దగ్గర 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవటం ద్వారా మనకి రౌండ్ నెక్ అన్నది షేపు నీట్గా వస్తుందండి. ఒక 1/2 ఇంచ్ పెంచుకుని మనము డ్రా చేసుకోవటం ద్వారా నీట్గా వస్తుంది అన్నమాట. మార్క్ చేసిన విధంగా ఇక్కడ ఇలాగా డ్రా చేసుకోవాలండి స్కేల్ తోటి. ఇక్కడ మనం కట్ వర్క్ పెట్టుకుంటున్నాం కదండి, దానికోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ రౌండ్ తిరిగే చోట ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అదేవిధంగా ఈ స్టార్టింగ్ వైపు నుంచి ఆ కార్నర్ పాయింట్లో ఇలాగ క్రాస్గా తీసుకోవాలండి. టేప్ని తీసుకుని 4.5 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట టేప్ తోటి.
ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూపించాను కదా, అలాగా బిగినర్స్కి కన్ఫ్యూజింగ్గా ఉంటే ఒక చిన్న టిప్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనం మార్క్ చేసాం కదండి, ఇక్కడ నుంచి 1 ఇంచు ఇక్కడికి అవుట్ సైడ్ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఇలా మార్క్ చేసుకుని ఈ డాట్ని ఇలాగా మనము కలిపేసుకోవాలండి. ఇక్కడ ఇలాగండి, చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న కర్వ్స్ అన్నది ఈ విధంగా డ్రా చేసుకోవడం ద్వారా మనకి కట్ వర్క్ ఈజీగా వచ్చేస్తుందండి. ఇలాగా చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇలాగా 3 సార్లు ఈ విధంగా చిన్న చిన్న కర్వ్స్ అన్నది ఈ విధంగా డ్రా చేసేసుకోవాలండి. ఇలాగ రౌండ్ షేప్లోన డ్రా చేసుకున్న విధంగా మనము కట్ చేసుకోవాలి. స్లోగా బిగినర్స్ అయితే కనుక ఇలాగా కత్తెరతోటి స్లోగా ఈ కర్వ్స్ దగ్గర కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా ఈ షేప్ మీదే ఈ విధంగా కట్ చేసుకోవడం ద్వారా మనం డ్రా చేసిన షేప్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకోవడం ద్వారా బిగినర్స్ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వచ్చేసిందో నెక్ అన్నది. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అన్నది ఈ విధంగా మనము కట్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసుకోవాలండి. ఇలాగా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో. కట్ వర్క్ అన్నది చాలా సింపుల్ మోడల్ అండి, సింపుల్గా కట్ చేశాను చూడండి ఫ్రెండ్స్. బిగినర్స్ కోసం ఈ విధంగా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ రెండవ సైడ్ వచ్చేసి మనము హ్యాండ్స్ తీసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ చిన్న నాకు జాయింట్ అన్నది పడుతుందండి, ఆ జాయింట్ 1 సైడే పడే విధంగా నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ 4 మడతలు వచ్చే విధంగా ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ క్లాత్ని ఆ చివరి వైపును కట్ చేసుకోవాలి హెచ్చు తగ్గులు లేకుండా. ఇక్కడ హ్యాండ్ పొడుగు వచ్చేసి 9 ఇంచులు వచ్చిందండి. 9 ఇంచులకి 1 ఇంచు యాడ్ చేసుకుని 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడుగు. ఇక్కడ ఎల్బో స్లీవ్స్ పెట్టుకుంటున్నానండి. అదేవిధంగా ఈ చివరి వైపును కూడా 10 ఇంచుల దగ్గర, ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచుల దగ్గర, ఇక్కడ 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. అదేవిధంగా ఈ స్టార్టింగ్ వైపును కూడా మార్క్ చేసుకుని డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోవటం ద్వారా మనకి ఎల్బో స్లీవ్స్ కటింగ్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. అస్సలు తేడా రాకుండా నీట్గా వచ్చేస్తుందండి కటింగు. ఇలాగా స్కేల్ తోటి డ్రా చేసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చేసి నాకు 6.5 ఇంచులు వచ్చిందండి. ఈ హ్యాండ్ లూజు 6.5 ఇంచులు వచ్చిందండి. ఈ 6.5 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2 ఇంచుల దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ 6.5 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకుని ఇక్కడ 7.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 1 ఇంచ్ యాడ్ చేయాలండి. 7.5 ప్లస్ 1 ఇంచు యాడ్ చేస్తే ఇక్కడ 8.5 ఇంచులండి. 8.5 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చిన్న జాయింట్ అన్నది పడుతుంది ఫ్రెండ్స్ నాకు. ఇక్కడ ఎందుకంటే పన్నా తక్కువ ఉంది నాకు బ్లౌజ్ పీస్ అన్నది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడుగు దగ్గర 1.5 ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఈ డాట్ని ఈ విధంగా కలిపేసుకోవాలి మార్క్ చేసిన విధంగా. చాలా ఈజీ ఫ్రెండ్స్ హ్యాండ్స్ కటింగ్ అన్నది. ఈ విధంగా డ్రా చేసుకుని ఈ ఎక్స్ట్రా మార్జిన్స్ని ఈ విధంగా కలిపేసుకోవాలండి. బిగినర్స్ అయితే ఈ లైనింగ్ క్లాత్ని పెద్ద పన్నా ఉండే విధంగా చూసి తీసుకోండి ఫ్రెండ్స్. అప్పుడైతే మీకు జాయింట్స్ పడవు, హ్యాండ్ కటింగ్ అన్నది కన్ఫ్యూజన్ ఉండదండి. మీరు పెద్ద పన్నా తీసుకోవటం ద్వారా చిన్న పన్నా అయితే తప్పనిసరిగా ఇక్కడ జాయింట్స్ అన్నవి పడతాయండి. ఎల్బో స్లీవ్స్ అవి కట్ చేసుకుంటే మనము ఈ విధంగా మార్క్ చేసిన విధంగా హ్యాండ్ని కట్ చేసుకుని ఇక్కడ హ్యాండ్ లెంత్ దగ్గర చిన్న కట్ అన్నది ఇచ్చేసుకోవాలండి. ఈ జాయింట్ ఎలాగా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ హ్యాండ్ లోతు మీకు స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తానండి, బిగినర్స్కి కన్ఫ్యూజ్ ఉండదు. ఇప్పుడు మనం కట్ చేసిన ఈ క్లాత్ని ఈ ఓపెన్స్ అన్నవి మన వైపుకి వచ్చే విధంగా ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఈ క్లాత్ పైన.
బ్యాక్ పార్ట్ని మనము ఈ విధంగా ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ని బేస్ చేస్తూ మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. ఇక్కడ క్రాస్ పెట్టానండి, నేను క్రాస్ కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా స్కేల్ తోటి డ్రా చేసుకోవాలన్నమాట. ఈ నెక్ దగ్గర ఈ విధంగా ఈ చివరి వైపు నుంచి పై వైపు దాకా స్కేల్ని ఈ విధంగా పెట్టుకుని డ్రా చేసుకోవాలండి. బిగినర్స్కి చిన్న ఈజీ టిప్ చెప్తున్నానండి. ఇక్కడ ఎలా కట్ చేసుకోవాలో ఫ్రంట్ పార్ట్ గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను. మీరు బ్యాక్ పార్ట్ మొత్తం ఈ విధంగా ఎలా ఉందో అలాగే డ్రా చేసేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ ఫోల్డింగ్స్ అవి చేయకుండా మీకు ఎలా కట్ చేయాలో ఈజీ మెథడ్లో చూపిస్తానండి. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ చుట్టూ మనము మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ ఆర్మ్ దగ్గర ఈ రోలర్ తోటి ఈ విధంగా మనము ఇలాగ ప్రెస్ చేసి ఇలాగా మార్క్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా ఈ మార్కింగ్స్ అనేవి పడతావండి. అదేవిధంగా ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. రోలర్ తోటి మనం ఈ విధంగా మనం ప్రెస్ చేసాం కదండి, ఇక్కడ మార్క్స్ అన్నవి పడినాయి. ఇక్కడ ఈజీగా మనము ఈ విధంగా డ్రా చేసేసుకోవచ్చండి. ఇలాగన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఈజీగా ఉంటుందండి అలా చేసుకోవటం ద్వారా కట్ చేయడానికి. ఈ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర ఈ విధంగా మనము డ్రా చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్కి మనము డ్రా చేయటం అయితే అయిపోయింది కదండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లెంత్లోన ఈ విధంగా డౌన్కి మనము మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలండి. ఫ్రంట్ పార్ట్ లోతు తీయడానికి కోసం ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ కర్వ్ స్కేల్ అనేది ఈ విధంగా పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ డౌన్లోన డ్రా చేసుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ 3 ఇంచుల దగ్గర కరెక్ట్ ఉన్నది లేనిది టేప్ తోటి మనము ఈ విధంగా మెజర్ చేసుకుని డ్రా చేసుకోవాలండి స్కేల్ తోటి. ఈ స్టార్టింగ్ వైపు నుంచి 3 ఇంచుల దాకా ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అదేవిధంగా ఇక్కడ చిన్న స్టార్ నెక్ అన్నది ఫ్రంట్ నెక్కి ఈ విధంగా డ్రా చేశానండి నేను. ఇక్కడ వచ్చేసి మనము 2 ఇంచులు ఫోల్డ్ చేయాలండి. బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని మనము మెజర్ చేసుకోవడానికి ఈ విధంగా బ్యాక్ పార్ట్ నడుము దగ్గర ఈ విధంగా 2 ఇంచులు మనము ఫోల్డ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. అలా ఫోల్డ్ చేయకుండా బిగినర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అదే 2 ఇంచులు ఈ విధంగా ఇక్కడ మార్క్ చేసుకోవాలండి మనము. అలా ఫోల్డ్ చేయకపోయినా సరే ఈ విధంగా 2 ఇంచులు ఇక్కడ బ్యాక్ పార్ట్ సైడ్న ఈ విధంగా మార్క్ చేసుకుని మనము డ్రా చేసుకోవచ్చండి, కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్. ఇక్కడ బిగినర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక చిన్న టిప్ అండి. ఇక్కడ ఇలాగ 2 ఇంచులు బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేయకుండా ఈ విధంగా మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ మనము ఇక్కడ మెజర్ చేసేసుకోవచ్చండి. ఈ 2 ఇంచులు ఇక్కడ వేస్ట్ అన్నమాట. ఈ విధంగా ఇక్కడ ఈ పార్ట్లో మాత్రమే మనము మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ స్టార్టింగ్ వైపున ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇక్కడ 1.5 ఇంచు పై వైపుకి మార్క్ చేసుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ డాట్స్ కోసం ఇక్కడ 2.5 ఇంచులు 2.35 ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ చివరి వైపున ఒక 1/2 ఇంచు పై వైపుకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడుగు మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడుగు వచ్చేసి నాకు 13 ఇంచులు వచ్చిందండి. ఆ 13 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకుని ఇక్కడ 14 ఇంచులుగా ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఖర్చుల్లోకి అది వెళ్తుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా 14 ఇంచుల దగ్గర ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది మార్క్ చేసుకుని ఈ డాట్స్ అన్నిటినీ ఈ విధంగా ఈ చివరి వైపు దాకా కలిపేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర మనము ఈ విధంగా మనము మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ 1/2కి ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచు డౌన్ సైడ్కి మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. అలాగా ఈ ఉక్సు కాజా పట్టి దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి.
మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రంట్ నెక్ వచ్చేసి చిన్న స్టార్ నెక్ అన్నది పెట్టానండి ఇక్కడ. ఈ విధంగా ఈజీ మెథడ్లోనే మనము కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి. ఫ్రంట్ పార్ట్ అన్నది ఈ విధంగా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ షేప్ బెల్ట్స్ వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు చూసేటట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అన్నది కట్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా మనము ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ పెట్టాం కదండి, ఇక్కడ కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవడం ద్వారా మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ టర్నింగ్ పాయింట్లో కూడా చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి. ఇక్కడ వచ్చేసి ఈ మిగిలిన క్లాత్లోన షేప్ బెల్ట్స్ అన్నవి తీసుకోవాలండి. ఇక్కడ మనకి నడుము లూజ్ 11.5 ఇంచులు వచ్చింది కదండి, ఆ 11.5 ఇంచుల్ని ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా స్కేల్ తోటి ఇలాగా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ స్టార్టింగ్ వైపున 3.5 ఇంచులు వచ్చే విధంగా ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఈ చివరి వైపున వచ్చేసి ఎడ్జెస్ ఉన్నాయి కదండి, అవి ఎడ్జెస్ వైపునే మనం మార్క్ చేసుకుని కట్ చేసుకోకూడదండి. స్టిచ్చింగ్ అప్పుడు హెచ్చు తగ్గులు వచ్చేసి తేడా వచ్చేస్తాయండి. కాబట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ని నేను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ ఈ ఎడ్జెస్ అన్నవి ఇక్కడ స్టార్టింగ్ వైపున 3.5 ఇంచుల దగ్గర పెట్టుకుని ఇక్కడ చివరి వైపున 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఈ షేప్ బెల్ట్స్కి ఈ డాట్ని ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇక్కడ షేప్ బెల్ట్కి ఇలాగన్నమాట మార్క్ చేసిన విధంగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న టక్స్ అన్నది ఇచ్చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్స్కి క్లాత్ ఇక్కడ కట్ చేయాలని చూశానండి, క్రాస్ వచ్చేసింది నాకు. ఇక్కడ క్లాత్ అన్నది సరిపోలేదు, అందుకని ఇక్కడ మనము హుక్స్ పట్టి కాజా పట్టి ఇక్కడ మనం నెక్ కట్ చేసుకున్నాం కదండి అక్కడ అనమాట. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి తీసేసుకోవాలి. ఇక్కడ హుక్స్ పట్టీకి వచ్చేసి 2 ఇంచులండి, కాజా పట్టీకి వచ్చేసి 3 ఇంచులండి. ఇక్కడ నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఇలాగ ఒక బండ గుర్తుగా ఈ విధంగా మార్క్ చేసుకోండి, కాజా పట్టి హుక్స్ పట్టి అని. స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ క్లాత్లోన ఇక్కడ నడుం బెల్ట్లకి మార్క్ చేసుకోవాలండి. 1.5 ఇంచు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి స్కేల్ తోటి మార్క్ చేసుకుని మనం కట్ చేసేసుకోవటమే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. ఈ స్కేల్ తోటి ఈ విధంగా మార్క్ చేసుకోవటం ద్వారా 1.5 ఇంచు ఉంటుందండి ఈ క్యామెల్ స్కేల్ అన్నది. దీన్ని బేస్ చేసుకుని ఈ విధంగా మనము కట్ చేసేసుకోవాలండి. 2 పీసులు వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్కి జాయింట్ పడుతుందని చెప్పాను కదండి, ఈ మిగిలిన క్లాత్లోనే మనము ఈ హ్యాండ్ పీస్కి జాయింట్ అన్నది ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఇలా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, ఉక్సులు పట్టి కాజా పట్టి షేప్ బెల్ట్స్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని బేస్ చేస్తూ మనము ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ పైన ఈ విధంగా మనము కట్ చేసుకోవాలండి. డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి ఒరిజినల్ క్లాత్ని. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, డబల్ ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా మనం కట్ చేసిన ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇలాగ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. చాలా ఈజీ ఫ్రెండ్స్ అసలు కట్ చేసుకోవటం అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేసి లైక్ చేయటం ద్వారా మన వీడియోస్ అన్నది మరో నలుగురికి రీచ్ అవుతాయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో. స్టిచ్చింగ్ వీడియోలోన ఈ కట్ వర్క్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.